విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ చాలా మంది కూడా విదేశాలలో చదువుకోవాలి అంటే ఎక్కువగా జర్మనీ పైన ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకని? అక్కడ పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏది బెస్ట్, దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ నుంచి ఫౌండర్ సాయినాథ్ గారు. అయితే వీరు ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు దాదాపు 13,000 మందిని విదేశాలలో విద్యార్థులుగా చేర్చి అక్కడ వాళ్ళు చదివించడమే కాదు, ఒక మంచి ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళు అందించారు. ఇప్పుడు ఈ సంస్థను స్థాపించి 17 సంవత్సరాలు కూడా పూర్తయిపోయింది. ఈరోజు వారు మనతో పాటు ఉన్నారు. అయితే జర్మనీలో చదువుకోవాలి అనుకునే విద్యార్థులు అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ప్రాసెస్ ఏంటి, దీని గురించి కూడా వివరించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సాయినాథ్ గారు? సూపర్ ఫ్యాంటాస్టిక్. సాయినాథ్ గారు, మనం గత ఎపిసోడ్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు విదేశ్ కన్సల్ట్స్ నుంచి కూడా దాదాపు 13,000 మంది విద్యార్థులు విదేశాల్లో వెళ్ళడం, చదవడం అండ్ వాళ్ళు ఇప్పుడు ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అండి. కంగ్రాట్స్. అయితే సార్, ఇప్పుడు చాలామంది జర్మనీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఏంటి అక్కడున్న స్పెషాలిటీ? సో బేసికలీ ఏంటంటే జర్మనీ అనేది మనకి జాగ్రఫికల్గా తీసుకుంటే తెలంగాణ కంటే కాస్త పెద్ద దేశం. బీయింగ్ సచ్ ఎ స్మాల్ జాగ్రఫికల్ ప్లేస్ దట్ ఈస్ స్టాండింగ్ థర్డ్ ఇండస్ట్రియలైజ్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచం మొత్తంలో 3వ స్థానంలో ఉంది. అంటే ఇండస్ట్రీస్ పరంగా అంటే వీ టేక్ ది కంపెనీస్ ఫ్రమ్ BMW, Mercedes, Audi అండ్ Volkswagen. తర్వాత జర్మన్ కంపెనీస్ ఆర్ యాక్చువల్లీ న్యూమరస్. తర్వాత వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే మోస్ట్లీ వాళ్ళ ఈ యొక్క ప్రొడక్షన్ కేపబిలిటీస్ వల్ల దే ఆర్ స్టాండింగ్ 5th richest in the world. బీయింగ్ సచ్ ఎ స్మాల్ కంట్రీ దట్ ఈస్ హ్యావింగ్ సో గుడ్ GDP. అండ్ యూరోపియన్ యూనియన్ ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ జర్మనీ అనే కంట్రీ ఇట్ ఈస్ ఎ కాంగ్లమర్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ సపోర్టింగ్ బేస్ పిల్లర్ ఫర్ స్టాండింగ్ యూరోపియన్ యూనియన్. అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అని యాక్చువల్గా వీళ్ళందరూ ఒక 29 దేశాలు కలిపి యూరోపియన్ యూనియన్గా ఫామ్ అయ్యాయి. దీంట్లో మేజర్ మదర్ కంట్రీ ఐ వుడ్ సే జర్మనీ అండి. ఎందుకంటే జర్మనీ యాక్చువల్ స్ట్రాంగెస్ట్ నేషన్ అవడం వల్ల మిగతా అన్ని కంట్రీస్ని క్లబ్ తీసుకొచ్చి, గతంలో యూరోప్లో ఒక్కొక్క కరెన్సీ ఒక్కొక్క విధంగా ఉండేది. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే జర్మనీ వాళ్ళు ఒక కామన్ కరెన్సీ ప్రపోజ్ చేశారు, విచ్ ఇస్ యూరో. ఈరోజు యాక్చువల్గా ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా యూరో అనే కరెన్సీ వాడడానికి మెయిన్ కారణం జర్మనీ అండి. తర్వాత ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇక్కడ పీపుల్ కూడా ఏంటంటే వెరీ ఇన్నోవేటివ్, అంటే కొద్ది టైం పాసెస్ తక్కువ ఉంటారు. సో పీపుల్ ఆర్ యాక్చువల్లీ లైక్ వెరీ ప్రొడక్టివ్ అండ్ వెరీ క్రియేటివ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ వెరీ ఫ్రెండ్లీ. కాబట్టి మన స్టూడెంట్స్ ఇప్పటివరకు నేను దాదాపు 17 ఏళ్ల నుంచి నేను జర్మనీకి పంపిస్తున్నాను. సో ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలా మందికి జర్మన్ పాస్పోర్ట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ దే కంప్లీటెడ్ మాస్టర్స్. తర్వాత వాళ్ళకి PR వచ్చింది, PR అయిపోయిన కొన్ని సంవత్సరాలకు పాస్పోర్ట్ వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా దే ఆర్ బ్లెస్డ్ విత్ ఫ్యామిలీస్ దేర్, అక్కడే సెటిల్ అయిపోయి మంచి ఇప్పుడు యాక్చువల్ చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు నా స్టూడెంట్స్. సో కొంతమంది యాక్చువల్గా దే ఓన్ ద సమ్ IT కంపెనీస్ దేర్ అండ్ సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ దే యాక్చువల్లీ లైక్ doing some very great business through government of AP and Telangana kuda. They have made some MOUs. అంటే జర్మనీ నుంచి కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడము ఈ రేంజ్లో ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలా మంది ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఒకటి అబ్జర్వ్ చేసిన ఫ్యాసినేటింగ్ పాయింట్ అబౌట్ జర్మనీ ఏంటంటే, ఇక్కడ ఇప్పటికు జర్మనీకి వెళ్ళినటువంటి స్టూడెంట్ ఎవరు కూడా ఈ కంట్రీలో నాకు జాబ్ రాలేదు, ఈ కంట్రీలో నాకు అసలు సెటిల్మెంట్ ఆప్షన్ లేదు అని చెప్పి తిరిగి రావడం జరగల. ఓకే. సో మీకు అర్థమైందా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను చాలా కంట్రీస్లో చూసాను స్టూడెంట్స్ వెళ్ళడము, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక్కోసారి సెటిల్ అవుతారు, లేకపోతే అక్కడ నాకు తగ్గ జాబ్ లేదు, లేకపోతే ఇది నాకు తగ్గ కంట్రీ కాదు, అడ్జస్ట్ అవ్వలేకపోతారు. కానీ ఇంకో చెప్పుకుంటారు. బట్ టెక్నికల్గా జర్మనీలో ఎలా ఉందంటే ఇప్పటికు 100% సక్సెస్ రేట్ ఉన్న నాకు తెలిసిన బెస్ట్ కంట్రీస్ జర్మనీ అండి. ఇక్కడ ఏంటంటే ఒకటే లాంగ్వేజ్ బ్యారియర్ కొంత ఉంటుంది, బట్ ఎవ్రీ యూనివర్సిటీ ఇన్ జర్మనీ, నో మ్యాటర్ ఇట్స్ పబ్లిక్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ, లాంగ్వేజ్ అనేది ఫస్ట్ 6 months వాళ్ళు ఫ్రీగా నేర్పుతారు. ఆ తర్వాత వీళ్ళకి ఎలాగో కోర్స్ 2 years మాస్టర్స్ ఉంటుంది, 3 years బ్యాచిలర్స్ ఉంటుంది. ఈ టైంలో ఇప్పుడు 6 నెలలు ఉంటే వాళ్ళు వీళ్ళతో సామెత ఉంది. మనం ఎగ్జాంపుల్ తమిళనాడులో ఉంటే 2 సంవత్సరాలు మనం తమిళ నేర్చుకుంటాం. సో అలాగే వాళ్ళు జర్మనీలో ఉన్నప్పుడు 2 ఏళ్లలో ఖచ్చితంగా దే విల్ ఎక్సెల్ అప్ టు C1 or C2 లెవెల్. సో తద్వారా ఏంటంటే వీళ్ళకి భాషాపరమైన ఇబ్బంది కూడా ఉండదు. సో ఎప్పుడైతే లాంగ్వేజ్ నేర్చుకుంటారో స్టూడెంట్స్ యాక్చువల్గా ఏంటంటే దే బికమ్ మోర్ లైక్ లోకల్. తర్వాత టెక్నికల్ స్కిల్స్లో కానివ్వండి, అలా యాక్చువల్గా కంట్రీలోనే దే హ్యావ్ హైయెస్ట్ ఎంప్లాయబిలిటీ రేట్. అంటే ఇక్కడ యాక్చువల్లీ మన స్టూడెంట్స్ గొప్పతనం కొంత ఉంది, అంతకు మించి ఆ కంట్రీలో ఉన్న వనరులు అలా ఉన్నాయి. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ
దానివల్ల ముఖ్యంగా జర్మనీకి ఈరోజు ఆసక్తి ఎలా ఉందంటే, ఇప్పుడు అమెరికా చూసుకుంటే అక్కడ ఎలా అయిపోయిందంటే మనకి ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటే మీ అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్లు ఉంటే 5 అమెరికాకు పంపిస్తారు. అవును సో ఒక వీధిలో చూసుకుంటే కూడా 10 మందిలో ఒక 2-3 అమెరికాలోనే ఉంటున్నారు. అవునవును. సో దీని ద్వారా ఏమైంది, ఓవర్ క్రౌడింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇది మళ్ళీ H1B వచ్చేటప్పటికి అంటే ఎంఎస్ అయిపోతుంది అందరిది. ఆ తర్వాత H1B ఎప్పుడైతే జాబ్స్ దగ్గరకు వస్తారో అక్కడ నేరో డౌన్ అవుతుంది. అప్పుడు బాటిల్ నెక్ ప్రాబ్లం, అంటే మన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, అక్కడేమో 60,000 మందికే వర్క్ వీసాలు వస్తాయి. అక్కడ చాలా ఇబ్బందులు కొంతమంది పడడం జరుగుతుంది. అయితే జర్మనీలో ఏంటంటే ఇలాంటి కోటా ఏం లేదు. ఓకే. మనం కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు వర్క్ పర్మిట్ ఇవ్వడం అవన్నీ కూడా చాలా సింపుల్గా జరుగుతాయి. విచ్ ఐ డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ నెక్స్ట్ స్టెప్స్ అండి. ఓకే. అయితే సార్ ఇప్పుడు మీరు అన్నారు పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేసి, ఇదే చాలా మందికి డౌట్ ఏంటనంటే అక్కడికి వెళ్ళాక మేము ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, పబ్లికా ప్రైవేటా అనేసి, ఏంటి సార్ మనం దేన్ని అప్రోచ్ అయితే బెటర్ అంటారు? సో ఇక్కడ మా యొక్క మేజర్ స్టెప్ అదే అండి. సో స్టూడెంట్కి యాక్చువల్గా ఎలాంటి స్టూడెంట్కి ఎటువంటి యూనివర్సిటీ ఇవ్వడం అనేది మా ఎక్స్పర్టీస్ హెల్ప్ అవుతుంది. వేర్ యాక్చువల్లీ లైక్ ఇన్ 13 బ్రాంచెస్ ఆఫ్ విదేశ్ కన్సల్ట్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ హూ విల్ ఎగ్జాక్ట్లీ అండర్స్టాండ్ దేర్ రిక్వైర్మెంట్ అండ్ వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ జర్మనీలో టోటల్గా 367 యూనివర్సిటీస్ ఉన్నాయి. So we have array of universities and we have thousands of programs on offer exclusively in English. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే అసలు జర్మనీ అంటే అరే నాకు జర్మన్ లాంగ్వేజ్ రాదు, నేను వెళ్ళగలుగుతానా. అండ్ చాలా మంది యాక్చువల్గా మా ఫీల్డ్లో ఉన్న మా సహోదరులు కూడా ఏంటంటే యాక్చువల్గా జర్మనీ ఎలాంటి జర్మన్ లాంగ్వేజ్ కావాలి ఇలాంటి కొన్ని రాంగ్ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి కంపల్సరీ కావాలని అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఎటువంటి లాంగ్వేజ్ కూడా రిక్వైర్మెంట్ లేదండి. ఇక్కడ కేవలం వాళ్ళకి యాక్చువల్లీ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి బ్యాచిలర్స్ కానీ, ఇంటర్మీడియట్ ఇక్కడ బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళకి మాస్టర్స్ కానీ నేరుగా వాళ్ళు ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్కి వెళ్తారు. కాబట్టి ఎటువంటి జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఇక్కడ లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో తేడా చూసుకుంటే, పబ్లిక్ యూనివర్సిటీస్ అనే దాంట్లో ట్యూషన్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. లైక్ హార్డ్లీ ఐ వుడ్ సే €300 నుంచి €500 పర్ సెమిస్టర్. అంటే సంవత్సరానికి గాను మన దాదాపు ఒక 70-80-90 వేల రూపాయలు సంవత్సరానికి. 2 years మాస్టర్స్ అయితే 2 lakhs లోపు వాళ్ళ మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. అదే మనకి పబ్లిక్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసినప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్లో అది దాదాపు ఒక 10 లక్షల వరకు ఫీజు ఉంటుంది. 7 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజు ఉంటుంది. అయితే ఫీజు పరంగా కాకుండా ముఖ్యంగా మనకి పబ్లిక్ యూనివర్సిటీస్లో ఏంటంటే ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ యూనివర్సిటీస్. అంటే ఇక్కడ జర్మన్ పబ్లిక్ యూనివర్సిటీ కూడా యావరేజ్ యూనివర్సిటీ ఉండదు. సో ఇక్కడ ఫీజు తక్కువ అండ్ యూర్ గోయింగ్ టు అ గుడ్ యూనివర్సిటీ. అండ్ దెర్ ఆర్ సమ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఆల్సో ఇన్ కంజంక్షన్ టు ద పబ్లిక్ యూనివర్సిటీస్ దే మెయింటైన్ ద సేమ్ స్టాండర్డ్. అంటే సంథింగ్ లైక్ SRH బర్లిన్ ఆర్ BSBI ఇలాంటి యూనివర్సిటీస్ దే ఆర్ యాజ్ గుడ్ ఈక్వల్లీ యాజ్ ఎ పబ్లిక్ యూనివర్సిటీ. ఆ స్టాండర్డ్ ఆఫ్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీ. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. తర్వాత ముఖ్యమైన పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఇక్కడ క్లాస్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ యూనివర్సిటీలో దాదాపు ఒక క్లాస్లో 300-350 స్టూడెంట్స్ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి మనకి ఇక్కడ ఇండియాలో ఎంతసేపు మనకి ఏంటంటే ఒక ఇండివిజువల్ ఫోకస్ అనేది అలవాటు, సెల్ఫ్ స్టడీకి మనం కొంత తక్కువగా మనకు అలవాటు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ మారిపోవడము, సిస్టమ్ మారిపోవడంలో పబ్లిక్ యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్ నేను చూసిన ఛాలెంజెస్ ఏంటంటే వాళ్ళు 2 yearsలో చేయాల్సిన కోర్స్ 2.5 years, సమ్టైమ్స్ 3 years కూడా పడుతుంది. బికాస్ అక్కడ 300 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ప్రొఫెసర్కి దే డోంట్ హ్యావ్ ఇండివిజువల్ అటెన్షన్ ఆన్ దట్. అదే ఇప్పుడు మనం ప్రైవేట్ యూనివర్సిటీలో తీసుకున్నట్లయితే క్లాస్ స్ట్రెంత్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ 20 to 25. సో వేర్ ప్రొఫెసర్ రికగ్నైజ్ ద స్టూడెంట్ బై నేమ్. అండ్ ఇంకోటి ప్రైవేట్ యూనివర్సిటీలో ఏంటంటే వాళ్ళకు ఒక కీ ఉంటుంది, అదేంటంటే వాళ్ళ ప్లేస్మెంట్ రేట్. ఈ ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళకి ఎంతసేపు కూడా నా స్టూడెంట్ 90% సక్సెస్ అయ్యారు, 100% సక్సెస్ అయ్యారు ఇది చెప్పుకుంటే తప్ప వాళ్ళకి నెక్స్ట్ ఇంటేక్ నేను పంపను. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ మనకి ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళ ఫ్యూచర్ కెరీర్ ఓరియంటెడ్గా మనకి ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు. అంటే ఇలా అని పబ్లిక్ యూనివర్సిటీ నేను తక్కువ చేయను, పబ్లిక్ యూనివర్సిటీ కూడా అబ్సల్యూట్లీ గుడ్, ప్రొవైడెడ్ స్టూడెంట్కి ఆ సెల్ఫ్ స్టడీయింగ్ కేపబిలిటీస్ ఉండి సెల్ఫ్గా తను పికప్ అవ్వగలిగితే కనుక పబ్లిక్ యూనివర్సిటీ కూడా డెఫినెట్గా మంచిది. అయితే ముఖ్యంగా మేజర్ డిఫరెన్స్ ఇక్కడ రెండిట్లో ఏంటంటే ఒకటి ఫైనాన్షియల్ అయితే, ఇంకోటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. నాట్ ఎవ్రీబడి హూ వాంట్స్ టు గో ఫర్ జర్మనీ కెన్ డైరెక్ట్లీ గో లైక్ USA. యూఎస్లో ఏమవుతుంది మనకి గుడ్, యావరేజ్, బ్యాడ్ 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. మన ప్రొఫైల్ తగ్గట్టుగా మనకి ఏదో ఒక దగ్గర అయితే I-20 వచ్చేస్తుంది. బట్ జర్మనీలో వచ్చేటప్పటికి ఏంటంటే ఎవ్రీ యూనివర్సిటీ దే హ్యావ్ సర్టన్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఎస్పెషలీ పబ్లిక్ యూనివర్సిటీలో వచ్చేటప్పటికి మినిమం 75% బ్యాచిలర్స్లో ఉంటే తప్ప మనం అప్లై చేయడానికి ఎలిజిబుల్ కామ్. విచ్ ఐ వుడ్ సే 70 to 75% ఆఫ్ JNT స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే 75% కంటే తక్కువనే ఉంటాం అందరం మ్యాక్సిమం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఛాలెంజ్ ఒకటి చాలా ఎక్కువ.
అది ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి 50% ఉన్నా కూడా కొన్ని కేసెస్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే. సో ఎంట్రీకి ప్రైవేట్ యూనివర్సిటీ చాలా ఈజీగా అవుతుంది. ఓకే. అంటే పబ్లిక్ ప్రైవేట్ కంపారిజన్లో ఎంట్రీ క్రైటీరియాకి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత మెయిన్గా దెర్ ఈస్ యాక్చువల్లీ కాన్సెప్ట్ కాల్డ్ ఏపీఎస్. ఏంటి సార్ ఏపీఎస్ ఇది యాక్చువల్లీ జర్మనీలో ఏంటంటే మనకి యాక్చువల్గా ఇండియా నుంచి వచ్చిన కొన్ని సర్టిఫికేట్స్ కొంతమంది వాళ్ళు అక్కడ కరెక్టా కాదని చెక్ చేయడం కోసము జర్మన్ గవర్నమెంట్ ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టారు. దాన్ని ఏపీఎస్ అంటారు, ఏపీఎస్ వెరిఫికేషన్ సెంటర్. దానికి మనం 18,000 రూపాయలు కట్టి మనం ఆన్లైన్లో మన డాక్యుమెంట్స్ మనం వెరిఫై చేయించుకుంటాం. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఒక 1-2 months పడుతుంది. జర్మనీలో దాదాపుగా అన్ని యూనివర్సిటీకి కంపల్సరీ, చాలా మటుకు పబ్లిక్ యాజ్ వెల్ as ప్రైవేట్కి. అయితే దేర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ వేర్ ఈ ఏపీఎస్ వెరిఫికేషన్ అక్కర్లేకుండా నేరుగా అడ్మిషన్ తీసుకుని ఫీజు కట్టి వీసా అప్లై చేయొచ్చు. ఓకే. అంటే సో దాని ద్వారా ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఒక బిఎస్బిఐ యూనివర్సిటీలో దాంట్లో ఏంటంటే మనకి జర్మన్ డిగ్రీ కాకుండా యూకే నుంచి డిగ్రీ ఆనర్ అవుతుంది. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ డ్యూయల్ డిగ్రీ కాన్సెప్ట్. సో చదివే జర్మనీలో చదువుతాము, మాస్టర్స్ డిగ్రీ మాత్రం యూకే నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏపీఎస్ వెరిఫికేషన్తో కూడా పని ఉండదు. సో ఇది ఒక ఈజీ యాక్సెస్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఎస్ఆర్హెచ్ అండ్ బిఎస్బిఐ అనేసి అన్నారు ప్రైవేట్ యూనివర్సిటీస్లో. ఈ రెండు ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండిట్లో ఎవరు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలంటారు? రైట్. సో ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మా స్టూడెంట్స్ చాలా మందికి ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ ఒకటే అనుకుంటాము, బట్ ఇది మోర్ ఆర్ లెస్ ఒకటే ఉంటుంది. బట్ కొంత డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ యూనివర్సిటీకి ఇట్ హ్యాస్ ఎ బెటర్ ర్యాంకింగ్ వెన్ వీ కంపేర్ విత్ బిఎస్బిఐ. కాకపోతే ఈవెన్ బిఎస్బిఐ దే హ్యావ్ అప్ టు 80 to 90% ఎంప్లాయబిలిటీ రేట్, విచ్ ఇస్ క్వైట్ గుడ్. అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే 97% ఎంప్లాయబిలిటీ రేట్ ఉంది. అయితే ఈ రెండిట్లో డిఫరెన్స్ మనకి ఫీజ్ కంపారిజన్ చేసుకుంటే ద ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేప్పటికి ఎస్ఆర్హెచ్లో మనకి దాదాపు సంవత్సరానికి గాను ఒక 10 లక్షల వరకు ఫీజు అవుతుంది. అదే బిఎస్బిఐలో తీసుకుంటే 2 సంవత్సరాలకి మొత్తం కోర్స్ కలిపి వాళ్ళు ఒక 11 లక్షల్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో హాఫ్ ఆఫ్ ద ఫీజులో వాళ్ళు చేయగలుగుతారు. సో ఎంట్రీ రిక్వైర్మెంట్ వచ్చేప్పటికి ఈ 2 యూనివర్సిటీస్ కూడాను ఎస్ఆర్హెచ్లో వచ్చేప్పటికి జులింగో కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో డ్యూలింగో అనేది యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ సేమ్ ఎగ్జామ్ లైక్ ఇంగ్లీష్లోనే ఐఎల్స్ టోఫల్ ఎలాగనో డ్యూలింగో కూడా ఒక ఎగ్జామ్ ఉంది. దీని అప్లికేషన్ ఎగ్జామ్ ఫీజు వచ్చి ఓన్లీ 5,000 రూపీస్. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మన వాళ్ళు అమెరికాకి సరిపోతుంది కాబట్టి అందరూ డ్యూలింగో రాస్తున్నారు. సో కొన్ని కేసెస్లో అమెరికా వీసా రాకపోవడము, లేకపోతే అక్కడ వాళ్ళు వద్దంటము, ఈ కారణాలు ఉన్న వాళ్ళకి జర్మనీ ఖచ్చితంగా మంచి ఆప్షన్. అప్పుడు మనము డ్యూలింగో స్కోర్ జనరల్గా చాలా మంది ఉన్న అపోహ ఏంటంటే డ్యూలింగో జర్మనీ యాక్సెప్ట్ చేయదు అనుకుంటారు. బట్ ఈ ఎస్ఆర్హెచ్ బర్లిన్లో మనం డ్యూలింగో తోటి మనం అప్లికేషన్ని ప్రాసెస్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక ఫార్మల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు ఇంగ్లీష్లో, అండ్ దే విల్ గివ్ ఏ అడిషనల్ సపోర్టింగ్ లెటర్ ఫర్ ద వీసా. ఈ పలానా స్టూడెంట్ ఆల్రెడీ మా దగ్గర ఇంటర్వ్యూ అయింది అండ్ వీఆర్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్, సో ప్లీజ్ గో హెడ్ అని చెప్పి ఈ ఎస్ఆర్హెచ్ బర్లిన్లో వాళ్ళు మనకి ఈ ఎగ్జామ్షన్ ఇస్తారు ఐఎల్స్కి. కాబట్టి డ్యూలింగో ఎగ్జామ్తో కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. అంటే ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా డ్యూలింగో ఇస్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎగ్జామ్, లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్, ఈ 4 మాడ్యూల్స్ ఉంటాయండి. ఐఎల్టీఎస్ కానివ్వండి, టోఫల్ కానీ, డ్యూలింగో కానీ, ఈ 3 కూడా మనం ఒక నిర్ధారణ కోసం చేస్తాం. ఏంటంటే స్టూడెంట్ యొక్క ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. అంటే దీంట్లో మనకి ఎంత పర్సెంటేజ్ రావాలి? సో ఇఫ్ ఇట్ ఈస్ ఐఎల్టీఎస్ అండి, ఇట్ ఈస్ 6.0 out of 9.0. అది టోఫల్ అయితే కనుక 79 out of 120. డ్యూలింగో అయితే కనుక మనకు 110 ఉంటే సరిపోతుందండి. సాయినాథ్ గారు, జర్మనీ అనగానే ఎక్కడికి వెళ్ళిన యూనివర్సిటీస్లో పర్టికులర్ కొన్ని కోర్సెస్ ఉంటాయి. మీరు ఇండస్ట్రియల్ ఏరియా అనేసి, ఇండస్ట్రియల్ దానికి సంబంధించిన కంట్రీ అనేసి అన్నారు. అంటే చాలా మంది అనుకుంటారు ఓన్లీ ఇక్కడ దానికి సంబంధించి మాత్రమే ఉంటాయేమో కోర్సెస్ అని. ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? సో యాక్చువల్గా చాలా మందికి ఇంకో ఉన్న మెయిన్ అపోహ ఏంటంటే యాక్చువల్గా జర్మనీ ఈజ్ మదర్ ఫర్ మెకానికల్, కాబట్టి మెకానికల్ వాళ్ళకే బాగుంటుంది, కంప్యూటర్ సైన్స్ నాకేం పని ఉంటుంది, ఎంబీఏ నాకేం పని ఉంటుంది అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే జర్మనీ ఈజ్ యాజ్ ఎ నేషన్. అండ్ ఈరోజు మనం చాలా మంది ఐటీ కంపెనీస్ ఇక్కడ ఇండియాలో వర్క్ చేసే వాళ్ళ క్లయింట్ కంపెనీస్ ఆర్ ఫ్రమ్ జర్మనీ. సో న్యాచురల్గా ఐటీని ఎక్కువగా వాడేది టెక్నాలజీ ఇండస్ట్రీస్. So when the industries are there, automatically they need people from IT, they need people from electronics, they need people from management, because ఎంత గొప్ప ప్రోడక్ట్ చేసినా దాన్ని సేల్ చేసేవాళ్ళు లేకపోతే ఆ ప్రోడక్ట్ వాల్యూ ఉండదు. సో మేనేజ్మెంట్ పీపుల్ కావాలి. సో అలా ప్రతి ఒక్క అకౌంట్స్ పర్సన్కి అవసరం ఉంటుంది, ఒక ఫైనాన్స్ వాళ్ళకి కావాలి. సో ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాకుండా వీ హ్యావ్ బ్యాచిలర్స్ రేంజింగ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ BBA టిల్ బ్యాచిలర్స్ ఇన్ లైఫ్ సైన్సెస్, బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్. ఆ తర్వాత మాస్టర్స్ లెవెల్లో కూడా చూసుకుంటే మాస్టర్స్ మేనేజ్మెంట్ విన్ ఏ టర్మ్, ఆల్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ MBAs అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. ఇవి కాకుండా మళ్ళీ ఇంజనీరింగ్ సెక్టర్లో ఐటీకి చాలా డిమాండ్ ఉంది. అండ్ దెన్ ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్కి చాలా డిమాండ్ ఉంది.
అండ్ దెన్ మెకాట్రానిక్స్ ముఖ్యంగా, అండ్ మెకానికల్, ఆటోమొబైల్. సో ఈ అన్ని సెక్టర్స్లో కూడా బ్యూటిఫుల్ జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి జర్మనీ అందుకని యాక్చువల్గా చాలా మటుకు ఇంజనీరింగ్ సెక్టర్స్ వాళ్ళు అండ్ బీకామ్ సెక్టర్స్ వాళ్ళు అంటే మేనేజ్మెంట్ సెక్టర్స్ ఇద్దరు కూడా యాక్చువల్గా ఇప్పుడు జర్మనీకి ఎక్కువ ట్విస్ట్ అవడానికి ఇదే మెయిన్ కారణం. అండ్ సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చదివిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏంటి అని అంటే చదువుతూ కూడా మేము జాబ్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేసి ఆలోచిస్తూ ఉంటారు. సో జర్మనీకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా మనకు మీరు చెప్పినట్లు వనరులు బాగా ఎక్కువ, ఇండస్ట్రియల్ అంతా ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళు చేసుకోవడానికి వర్క్ ఏదైనా పర్మిషన్స్ ఉంటాయా యూనివర్సిటీ తరపున? ఇప్పుడు యాక్చువల్గా చాలా మటుకు దేశాల్లో స్టూడెంట్కి 20 hours పార్ట్ టైం వీక్ అనేది చాలా మందికి ఉన్న నాలెడ్జ్ అది. అయితే జర్మనీలో ఏంటంటే యూ కెన్ వర్క్ 30 hours per week. సో ఇంకో 10 గంటలు ఎక్స్ట్రా వారానికి వర్క్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్ వేజ్ ఇన్ దట్ కంట్రీ ఈజ్ ఆల్మోస్ట్ 12 euros per hour. అంటే మనం కంపేర్ చేస్తే చాలా కంట్రీస్ కంటే బెటర్ సాలరీస్ ఉన్నాయి జర్మనీలో. సో 30 hours per week అంటే యావరేజ్గా చూసుకున్నా కూడా ఒక 1.5 lakh వరకు వెళ్ళు స్టూడెంట్స్ ఆల్రెడీ పార్ట్ టైంలోనే వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో వీళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేర్ చేస్తే హార్డ్లీ ఒక 45,000 to 50,000 ఇస్ మ్యాక్సిమం వాళ్ళు కంఫర్టబుల్ లెవెల్గా ఉంటే. అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే 30,000లో కూడా వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయిపోవచ్చు. ఓకే. ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? మీరు అన్నారు ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీ అంతా బాగానే ఉంటుంది, కానీ అక్కడ చదివిన తర్వాత అక్కడ కాంపిటీషన్ కూడా అదే విధంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఈ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మనం దాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలి? సో యాక్చువల్లీ జర్మనీలో ఏంటంటే మనకి యాజ్ ఎ కంట్రీ జర్మనీ ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ 97% ఎంప్లాయబిలిటీ రేట్, which is actually ఆ కంట్రీలోనే అంత రిక్వైర్మెంట్ ఉంది. అండ్ దెర్ ఆర్ వేరియస్ స్టార్టప్స్ కమింగ్ అప్ అండ్ దర్ వేరియస్ ఎస్టాబ్లిష్ కంపెనీస్. అండ్ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన SRH యూనివర్సిటీ దే అఫీషియల్లీ హ్యావ్ మోర్ దెన్ 3,500 కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ఆన్ దేర్ ప్యానల్. సో వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్కి 3,500 కంపెనీస్ వాళ్ళకి ప్యానల్లో ఉన్నారు, విచ్ ఈజ్ ఇంక్లూడింగ్ కంపెనీస్ లైక్ BMW, Audi. తర్వాత దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ విచ్ అఫ్ కోర్స్ వీ ఆల్ నో దట్. అంటే అలాంటి కంపెనీస్ 3,500 కంపెనీస్తో వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్ అయిపోయి ఉన్నారు. కాబట్టి మనకి ప్లేస్మెంట్కి అసలు బాధ లేదు. అండ్ ముఖ్యంగా ఏంటంటే పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ అండి. అంటే స్టూడెంట్కి ఏంటంటే మాస్టర్స్ అయిపోయిన వెంటనే నువ్వు జాబ్ ఉంటే ఉండాలి, లేకపోతే ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకోండి, అది కష్టం. అయితే జర్మనీలో ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత దే విల్ బి ప్రొవైడెడ్ విత్ 18 months, 1.5 year పాటు వాళ్ళు పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు. ఈ 1.5 yearలో హ్యాపీగా అంటే ఆల్మోస్ట్ లైక్ 18 monthsలో వాళ్ళ పని కేవలం ఏంటంటే జాబ్లో అప్లై చేసుకోవడం, తెచ్చుకోవడం, అది ఆటోమేటిక్గా వస్తాయి. ఇన్ ద మీన్ వైల్ దే కెన్ కంటిన్యూ వర్కింగ్ వాట్ ఎవర్ దే డూయింగ్. సో ఈ లోపు మనకి ఇప్పుడు చాలా మందికి ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ యాక్చువల్గా ఇట్స్ 2 years మాస్టర్స్ డిగ్రీ ఆర్ 1.5 year మాస్టర్ డిగ్రీ. దీంట్లో లాస్ట్ 6 months అచ్చంగా వీళ్ళు ఇంటర్న్షిప్కి కేటాయిస్తారు. సో వీళ్ళు చదివేది ఆల్రెడీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ స్టడీస్ చదువుతారు. ఇది కాకుండా వీళ్ళ కోర్స్లో లాస్ట్ 6 months వీళ్ళు ప్యూర్గా దే గో ఇన్ టు ఇండస్ట్రీ అండ్ దే వర్క్ యాజ్ ఎ ఇంటర్న్. సో ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఒక 6 months వర్క్ చేస్తారో వీళ్ళ రెజ్యూమ్లో ఆటోమేటిక్గా 6 months ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. అండ్ దే ఎగ్జాక్ట్లీ నో యాక్చువల్లీ హౌ టు బిహేవ్ ఇన్ ద కంపెనీ అండ్ వాట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బీయింగ్ ఎ జాబ్ ఎంప్లాయీ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ అండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ లైక్ ద హైరార్కీ. ఇవన్నీ జనరల్గా ఉన్నప్పుడు వీళ్ళకు ఫ్రెషర్ కాదు. ఇంకా జర్మనీలో ఒక 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వర్క్ కల్చర్కి, వర్క్ ఎటిక్వెట్స్కి అలవాటు అయిపోతారు. దానివల్ల వాళ్ళు ఇంకా ఈజీగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ సార్ ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము, అంటే జర్మనీ కాదు వేరే కంట్రీస్లో వెళ్ళిన విద్యార్థులు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు జర్మనీకి వెళ్ళాలి అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం ఆలోచిస్తారు, అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఏంటి, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో విదేశ్ కన్సల్ట్స్లో మేము ముఖ్యంగా చూసేది ఏంటంటే అండి, వీఆర్ ఆల్సో వెరీ సోషల్లీ రెస్పాన్సిబుల్ కన్సల్టెన్సీ వేర్ మా సర్వీసెస్లో ముఖ్యంగా ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ ఈజ్ అ టాప్ ప్రయారిటీ విచ్ వీ ప్రొవైడ్. సో దీనికోసం ఏంటంటే ఆల్రెడీ మేమేం చేస్తామంటే వీ సపోర్ట్ ది స్టూడెంట్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ అకామిడేషన్. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు నాకు టచ్ వుడ్ నాకేంటి నా స్టూడెంట్స్ అన్న బలం, ఇప్పుడు 13,000 మంది పంపించాను కదా, వీళ్ళందరూ మ్యాక్సిమం నా కాంటాక్ట్లో ఉంటారు. సో వీళ్ళకి ఏదో స్టూడెంట్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి అకామిడేషన్ కానీ దేనికైనా వెళ్ళండి, ఒకటి ఇంటర్నేషనల్ ఆఫీస్ ఆఫ్ ద యూనివర్సిటీ ద్వారా మేము వీళ్ళు వెళ్ళే కంటే ముందే అకామిడేషన్ని మనం మాట్లాడి పెడతాం. 2 వీఆర్ వర్కింగ్ విత్ సో మెనీ లైక్ మిడిల్ లెవెల్ కంపెనీస్ విచ్ హెల్ప్ ద స్టూడెంట్ టు ఫైండ్ అకామిడేషన్. 3 నా స్టూడెంట్స్ వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా ఆల్రెడీ వీళ్ళు ఉన్న దగ్గరే ఇంకొకళ్ళు వస్తున్నారు కొద్దిగా హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా దే విల్ బీ హ్యాపీ టు డూ దట్. అండ్ ఇప్పుడు పంపించే స్టూడెంట్స్ నెక్స్ట్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు. సో ఇట్స్ యాక్చువల్లీ చైన్ సిస్టమ్ విచ్ యాక్చువల్లీ వీ హావ్ బీన్ డూయింగ్. కాబట్టి అకామిడేషన్కి ప్రాబ్లం లేదు. రెండో థింగ్ పార్ట్ టైం జాబ్స్ కూడా ఇలాగే ఈ ప్రీవియస్ రెఫరెన్సెస్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ముఖ్యంగా సేఫ్టీ సెక్యూరిటీలో
అకామిడేషన్ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఆ దేశం, ఆ పరిసరాలు, అక్కడ ఉన్న చుట్టుపక్కల మనుషులు ఇవి ఎంతవరకు సేఫ్ అనేది చాలా పేరెంట్స్కి ఉండే మేజర్ కన్సర్న్. ఇప్పుడు ముఖ్యంగా అమెరికాకి వెళ్తే మనకి కొద్దిగా గన్ కల్చర్ ఇవన్నీ ఉండడం వల్ల పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ రేపు. అయితే ఇక్కడ జర్మనీలో ఏంటంటే గన్ కల్చర్ ఉండదు. జర్మనీలో ఇట్స్ ఇల్లీగల్ టు హోల్డ్ ఎనీ ఆర్మ్స్. కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఏంటంటే కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్చువల్లీ వెరీ పీస్ఫుల్ కంట్రీ. అండ్ జర్మనీ యాక్చువల్లీ టూరిస్ట్ కూడా చాలా మంది విజిట్ చేసే కంట్రీ కాబట్టి వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ వాళ్ళకు కూడా ప్రయారిటీ. కాబట్టి ఆబ్వియస్లీ ఆ కంట్రీలో ఏంటంటే అసలు మనకి ఇలా ఒకరినొకరు స్టాప్ చేసుకోవడము లేకపోతే పిక్ పాకెటింగ్ ఇలాంటివి అసలు చాలా తక్కువ జరుగుతాయి. సో ఐ వుడ్ సే ఆల్మోస్ట్ మన స్టూడెంట్స్ అనేది చాలా మంచి సేఫ్ ప్లేస్లో అయితే ఖచ్చితంగా ల్యాండ్ అవుతారు. ఓకే. అండ్ సార్ పిఆర్ ఏంటి సార్ ప్రాసెస్ ఏంటి అని చాలామంది ఏంటంటే వాళ్ళు ఓన్గా ఏమీ చేసుకోలేకపోతారు. సో మీ విదేశ్ కన్సల్ట్స్ ద్వారా ఆ స్టూడెంట్కి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు? సో ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్లండి, ఇప్పుడు నేను చాలా మంది నా స్టూడెంట్స్ సిటిజన్స్ అని చెప్పాను కదా. సో పిఆర్ ప్రాసెస్ చాలా ఈజీ కాబట్టి వాళ్ళకి సిటిజన్షిప్లు వచ్చాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ స్టూడెంట్ ఒక అప్లై చేస్తాము, అడ్మిషన్ వస్తుంది, అక్కడి నుంచి వాళ్ళు వీసా చేస్తాము. వీసా కూడా టచ్ వుడ్ ఇప్పటివరకు 100% సక్సెస్ రేట్ ఉంది. ఓకే. సో ఫర్ జర్మనీకి మాకు 100% సక్సెస్ రేట్ ఉంది. అక్కడి నుంచి స్టూడెంట్ వెళ్ళిపోతారు. 1.5 year 2 years మాస్టర్స్ చదువుతారు, ఆర్ బ్యాచిలర్స్ 3 years చదువుతారు. తర్వాత ఇంకో 18 months వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్. అంటే టెక్నికల్గా 3.5 years ఆల్రెడీ వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు. 3.5 years ఫర్ మాస్టర్స్ ఆర్ 4.5 years ఫర్ బ్యాచిలర్స్. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఏదో ఒక వర్క్ పర్మిట్ విచ్ కెన్ బి రేంజింగ్ ఫ్రమ్ మెక్డొనాల్డ్స్ టు మర్సిడీస్. అయితే ఒక సెట్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే వీళ్ళకి ఆటోమేటికలీ వర్క్ పర్మిట్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు వర్క్ పర్మిట్లోకి వస్తారో దెన్ వర్క్ పర్మిట్ విల్ బి ఇష్యూడ్ ఫర్ 3 years. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ 3 years ప్లస్ ఆల్రెడీ 3.5 years 6.5 years అయిపోయింది. యాక్చువల్గా 5 years దాటిన తర్వాత జర్మనీలో వన్ కెన్ అప్లై ఫర్ పిఆర్. ఓకే. ఇంక్లూడింగ్ ద స్టడీ పీరియడ్. ఓకే. సో న్యాచురల్గా ఏంటంటే వీళ్ళు ఒక సెట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత 5 years అయిపోయిన తర్వాత వీళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ కూడా ఒక చిన్న ఎంట్రీ రిక్వైర్మెంట్ ఉంది విచ్ ఇస్ C1 లెవెల్ రావాలి. C1 లెవెల్ యాక్చువల్గా 2 yearsలో చాలా మంది రీచ్ అయిపోతారు. అండ్ ఇది మనకు 5 years రిక్వైర్మెంట్ టు హ్యావ్ ద పిఆర్. మనకి 5 yearsలో C1 లెవెల్ రీచ్ అయితే యూ గెట్ ఎ పిఆర్. ఓకే. సో చాలా ఈజీ ప్రాసెస్. జర్మన్ లాంగ్వేజ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా పిఆర్ వస్తుంది. పిఆర్ వస్తే జీవితాంతం మనం వీసా అడగకుండా ఆ దేశానికి. అండ్ ఇంకొక మెయిన్ ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే జర్మన్ వీసా అనేది షెంజన్ వీసా అంటాం. ఈ షెంజన్ వీసా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 28 దేశాలు, ఇంకా అది జర్మనీ కాకుండా ఇంకో 28 దేశాలు, ఈ దేశాలకు ఎక్కడ వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. సో అది అడ్వాంటేజ్ వల్ల కూడా వీళ్ళకి ఏంటి ఫ్యూచర్లో ఒకసారి పిఆర్ వచ్చిన తర్వాత వీళ్ళు 29 దేశాల్లో ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 5 years వాళ్ళు అక్కడ కంటిన్యూ అయితే దే గెట్ ద పాస్పోర్ట్. ఇక ఒకసారి జర్మన్ పాస్పోర్ట్ వచ్చిందంటే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఈ కంట్రీస్ కూడా మనం ఎలా అయితే ఇండియన్ శ్రీలంకకి వెళ్తాము, శ్రీలంక వెళ్ళడానికి మనం వీసా అవసరం లేదు, ఆన్ అరైవల్ వాళ్ళు స్టాంప్ వేస్తారు. సేమ్ అలాగే జర్మన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఈ అన్ని కంట్రీస్ కూడా ఒక 160 దేశాలు గేట్స్ ఓపెన్ అవుతాయి, వెళ్ళి రావచ్చు. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మేము జర్మనీకి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, మా పిల్లల్ని పంపించాలి అనుకున్నప్పుడు, ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు విదేశ్ కన్సల్ట్స్ని కాంటాక్ట్ కావాలి అని అంటే ఎలా? సో విదేశ్ కన్సల్ట్స్ యాక్చువల్గా మాకు 13 branches ఉన్నాయండి. సో మాకు సార్ వెబ్సైట్ వెళ్ళినా లేకపోతే ఇప్పుడు స్క్రోలింగ్లో ఉన్న ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా మా టీం మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లెజర్ అండి.